కుతుబుల్లాపూర్లోని గాజుల రామారం శ్రీ శ్రీ చిత్తారమ్మ దేవి ఆలయానికి రావడం జరిగింది. ఈ చిత్తారమ్మ ఆలయమునందున జాతర మహోత్సవాలు ఎంతో వైభవోపేతముగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి వాటి విధానాన్నంతా కూడా చూసి వద్దాం. అంతేకాదు, నా వీడియోలను పూర్తి వరకు చూడండి. నా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలను మీకోసమై ఇంకా ఎన్నో తీసుకొని వస్తాను. గాజుల రామారములోని అతి పురాతనమైనటువంటి ఆలయాలలో ఈ యొక్క చిత్తారమ్మ ఆలయం కూడా ఒకటి. ఈ యొక్క భక్తి, సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయం. ప్రతి సంవత్సరము జరిగే చిత్తారమ్మ జాతర ఈ ప్రాంత ప్రజలకు మాత్రమే కాదు, పరిసర గ్రామాల భక్తులందరికీ కూడా కాపాడినటువంటి తల్లిగా ఈ చిత్తారమ్మను భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. చిత్తారమ్మ దేవి మహిమ ఎంతో విశిష్టమైనటువంటిది. గ్రామాలను కాపాడి గ్రామ దేవతగా అమ్మవారును భావిస్తూ ఉంటారు. పూర్వకాలంలో గ్రామంలో వచ్చినటువంటి వ్యాధుల పరంగా కష్టాలను తొలగించి అమ్మవారు భక్తులకు సుఖాలను ఇచ్చినటువంటి అమ్మవారు. కాబట్టి ఈ అమ్మవారును ప్రతి సంవత్సరము జాతర మహోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఒక జాతర మొదలైన ముప్పటి నుండి గ్రామాలలో ఎంతో పండగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అమ్మవారిని పూజలు, అదే విధములుగా పువ్వులతో, కుంకుమలతో, నూతన వస్త్రముల చేత అద్భుత అలంకరణ చేస్తారు. రాత్రి వేళలో వెలుగుతున్నటువంటి విద్యుత్ దీప అలంకరణల చేత ఈ ఆలయం మందిరమంతా కూడా ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క చిత్తారమ్మ తల్లికి ఎంతో విద్యుత్ కాంతులచే అలంకరింపబడినటువంటి అలంకరణ, అదే విధములుగా జాతర మహోత్సవంలో ఎంతో డప్పుల చప్పుడు, సానాయి, మంగళ వాయిద్యముల మధ్య అమ్మవారిని జయ జయ ధ్వానాలచే మారుమ్రోగుతూ ఈ యొక్క పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారికి ఒడి బియ్యము, అదే విధములుగా గండజ్యోతి, బోనాలు, ఈ విధంగా అమ్మవారికి ఎంతో చక్కగా అలంకరణ చేస్తూ ఉంటారు ఇక్కడి ప్రజలు. జాతర మహోత్సవమునందున ముఖ్య ఘట్టం అమ్మవారి ఊరేగింపు. గ్రామ వీధుల్లో భక్తితో నిండినటువంటి వారు పూల వర్షాలను కురిపిస్తూ నృత్యములను, డప్పుల శబ్దముల ద్వారా ప్రతి క్షణం భక్తి ఉత్సాహంతో నిండిపోయి ఉంటుంది. చిత్తారమ్మ దేవి జాతర భక్తి, సంస్కృతి, ఆనందం కలిగినటువంటి మహోత్సవం. ఈ జాతర మన సాంప్రదాయాలను, గొప్పతనాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉంటుంది. కావున ఈ వీడియోలను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకోసమై ఇంకా ఎన్నో తెస్తాను.